పోయి రోజు పోతే వారానికి ఒకసారి పోస్తామ్మా, పట్టించుకుంటలేరు. ఎవడు బస్తీలో ఉన్నవాడు కూడా లీటర్లు పట్టించుకుంటలేరు. అన్ని ఖర్చు పెట్టి 5-6 వేలు ఖర్చు పెట్టా. పింఛన్ కోసం 5-6 వేలు ఖర్చు పెట్టిండంట అన్న. నీకు ఇది వికలాంగుల పింఛన్ రాదా అని? అస్సలు లేదు, ఏం లేదు. బాగానే మందికి వస్తున్నది కదా అన్న, నీకెందుకు రాకపోయా మరి? అస్సలు మస్తు అప్పుడు 2-3 ఏళ్ళు అప్పు 3 ఏళ్ళ కింద అప్లై చేసిన కాలపోయినప్పుడు మళ్ళీ 2-3 సార్లు 10 సార్లు చేసిన అప్లై. ఇదివరకు తీయలే సార్ మేడం. ఇప్పుడు ఇంట్లో పిల్లలు తిన్నికి నా భార్య ఇంట్లో పని చేస్తామా? రేషన్ కార్డు లేదా మరి? ఉంది. రేషన్ కార్డులో బియ్యమే తింటారా? అదొక్కటే అమ్మా, ఏం లేదు. కొడుకున్న చిన్న బిడ్డ ఉంది. 3 గంటలకు వచ్చిన అమ్మాయి ఇక్కడికి. ఖమ్మం నుంచి వచ్చిన. ఖమ్మం పాలేరు, మాది పాలేరు నియోజకవర్గం. ఈ పట్టాలు ఒక్క పట్టా కూడా నాకు భూమి పట్టా ఎక్కలేదు. ఈ ధరణిని పెట్టేసి ఆ ధరణిలో ఎవరు అవకతవకాలు జరిగి ఎవరి పేరు మీద ఎక్కిందో నా భూమి నాకానే ఉంది, నేనే చేసుకుంటున్నా కానీ నాకు పట్టా లేదు. మల్లన్న సాగర్ ముంపాదులు అనేక అవకతవకాలు జరిగినాయి. ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకు ప్యాకేజ్ లేదు, ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు లేవు. మా పిల్లలకు ఏమన్నంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నారు. సిద్దిపేటలో అడిషనల్ కలెక్టర్ ఆయన ఉన్నాడు, ఆయన అస్సలు కేర్ చేస్తాడు, ఎవరిని పట్టించుకుంటలేడు. ఆయన ఎవరిని పట్టించుకుంటలేడు. మొత్తం ప్యాకేజీలు ఇచ్చిండ్రు, కొంతమందికి ప్యాకేజ్ అమౌంట్ ఇచ్చిండ్రు. వాళ్ళందరికి ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఆడే ప్రజావాణి 50 అప్లికేషన్లు ఇచ్చినాం ప్రజావాణిలో. ఎక్కడిచ్చినా దిక్కులేదు, సక్కిలేదు, ఎవరికి లేదు, ఏం లేదు. అధికారులు కుమ్మక్క అయిపోయి మాకు ఇస్తలేరు. నడుచుకుంటూ మాట్లాడు. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరినీ కలిసినాం మేడం. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తే మీరు ఒక నెల రోజులు శ్రమించండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మీ సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని చెప్పారు మేడం. అందుకోసమని మేము ఇంటికి వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి అయ్యా వాళ్ళ కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించినాం మేడం. అమ్మ మీకు 3000 పింఛన్ అవసరం లేదు, నీ కొడుకు 30 సంవత్సరాల జీవితం గురించి ఆలోచించి మీ కొడుకుకు మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయి అని చెప్పేసి మోటివేషన్ చేసి ఓ కాంగ్రెస్ పార్టీకి గెలిపించినాం మేడం. ఖచ్చితంగా మాకు మీరు హామీ ఇచ్చారు కాబట్టి మా జియో 46ని రద్దు చేసి లేదా సవరించి ఇంతకుముందు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి అన్యాయం చేయకుండా వాళ్ళ ఉద్యోగాలు అలాగే ఉంచి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుచున్నాం మేడం. కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలు 2 ఖరాబ్ అయిపోయినాయి. 2 ఖరాబ్ అయిపోయినాక నాకు 20 ఇయర్స్, నాకేం లేదు. ఇప్పుడు డయాలసిస్ మీదనే బతుకుతున్నా నేను. ఏదైనా హెల్ప్ చేయండి అక్క. పిల్లగానికి 2 కిడ్నీలు పాడని అంటే పాపం ఏ ఊరికేం చచ్చినావు? వనపర్తి, తాడిపర్తి నుంచి. మొదలు ఇవన్నీ ఉండే కదా తమ్మి, ఎమ్మెల్యే ఉండే కదా, ఎప్పుడు అడగలేవు. పట్టించుకోవట్లేరు అక్క ఎవరు. అందుకే మేము అంత దూరం నుంచి వచ్చినాం బాగా.